హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ థింక్ బ్రీవ్. గైస్, ఇవాళ వీడియో వచ్చేసి తెలంగాణ PGECET 2025 మనకి కౌన్సిలింగ్ డేట్స్ రిలీజ్ అయ్యే వాటికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అండ్ పేమెంట్ ప్రాసెస్, లాగిన్ డీటెయిల్స్ అవన్నీ నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. గైస్, డోంట్ స్కిప్ ద వీడియో. అన్ని డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా చూడండి. మీ ఓన్గా మీరు ల్యాప్టాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఓకే, ఆర్ ఎల్స్ మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్లో ఎక్కడైనా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి PGECET 2025 అని టైప్ చేస్తే మనకి ఇలా వస్తుంది వెబ్సైట్. ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ ఉంది కదా, లేటెస్ట్ అప్డేట్స్ దగ్గర PGECET 2025 క్లిక్ హియర్ అని ఉంటుంది. లైక్ ఇలా వస్తుంది, క్లిక్ హియర్ ఫర్ PGECET అడ్మిషన్స్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఇలా వస్తాయి. ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ ఉంటాయి అన్నీ, అండ్ అప్లికేషన్ అండ్ స్టెప్స్ టు బి ఫాలోడ్, ఏమేమి స్టెప్స్ అనేవి మనం ఫాలో అవ్వాలి అని ఉంటుంది. సో ఇంపార్టెంట్ లింక్స్లో మనకి పేపర్ నోటిఫికేషన్, డీటెయిల్ నోటిఫికేషన్, ఇంపార్టెంట్ డేట్స్ ఇవన్నీ మీరు చూసుకోండి. ఇవన్నీ నేను ఒక్కొక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమింగ్ టు అప్లికేషన్లో మనకి రిజిస్టర్ హియర్, ఇక్కడ రిజిస్టర్ చేయాలి, ఇక్కడ రిజిస్టర్ దగ్గర, అండ్ లాగిన్ హియర్. రిజిస్టర్ అయిన తర్వాత మీరు లాగిన్ చేయాలి. అండ్ స్పెషల్ కేటగిరీ స్లాట్ బుకింగ్ లైక్ NCC ఆర్ CAP ఆర్ స్పోర్ట్స్, ఇక్కడ స్టెప్స్ టు బి ఫాలోడ్. మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి ఇవన్నీ 10 స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్. మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత పే ప్రాసెసింగ్ ఫీ అనేది పే చేయాలి, సెకండ్ స్టెప్. అండ్ థర్డ్ స్టెప్ ఫీ పే చేసిన తర్వాత మనకు ఒక మెయిల్ వస్తుంది ఆర్ మెసేజ్ వస్తుంది, ప్రూఫ్ కన్ఫర్మేషన్. ఆఫ్టర్ దట్ ఒరిజినల్ సర్టిఫికేట్ అప్లోడ్. మనం ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత మనకి ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సక్సెస్ అని ప్రూఫ్ వస్తుంది, మెయిల్ వస్తుంది, మెసేజ్ వస్తుంది. దాని తర్వాత ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. ఈ వెరిఫికేషన్ సక్సెస్ అయిన తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాము. ఆఫ్టర్ దట్ సీట్ అలాట్మెంట్. మనం ఒక సీట్ అలాట్మెంట్ అవుతుంది ఒక కాలేజ్లో. ఆఫ్టర్ దట్ పే ద ఫీ ఆన్లైన్ అండ్ డౌన్లోడ్ అక్నాలజ్మెంట్. సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మనం ఫీ ఆన్లైన్లో పే చేసి అక్నాలజ్మెంట్ డౌన్లోడ్ చేసుకోవడమే. ఆఫ్టర్ దట్ రిపోర్ట్ టు ద అలొకేటెడ్ కాలేజ్ అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ అక్నాలజ్మెంట్. అండ్ నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎట్ ది అలొకేటెడ్ కాలేజ్. మనకి వచ్చిన కాలేజ్లో మన సర్టిఫికేట్స్ అన్ని వెరిఫికేషన్ చేసుకోవాలి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి. అండ్ రిసీవ్ అలాట్మెంట్ ఆర్డర్. మన క్లాస్కి అలాట్మెంట్ ఆర్డర్ వచ్చేస్తుంది. ఇక్కడతో ప్రాసెస్ అనేది క్లోజ్ అయిపోతుంది. గాయ్స్, స్టెప్ బై స్టెప్ అన్నీ మీకు క్లియర్గా చేసుకోండి, ఎందుకంటే లాస్ట్ మినిట్లో మళ్ళీ మీకు ట్రబుల్ అవ్వకుండా. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. మీరు ఆన్లైన్లో కాబట్టి మనకి నిన్న నుండి స్టార్ట్ అయింది, ఇంకా లేట్ చేయకండి, మళ్ళీ లాస్ట్ మూమెంట్లో ట్రబుల్ అవుతుంది. సో డాక్యుమెంట్స్ అన్నీ ఆన్లైన్లో ఉంటే అన్నీ క్లియర్గా పెట్టుకోండి. లైక్ TC, బోనఫైడ్ దేని దానికి సపరేట్గా పెట్టుకోండి. కమింగ్ టు ఇంపార్టెంట్ లింక్స్లో ఫస్ట్ స్టెప్ మనకి పేపర్ నోటిఫికేషన్. ఇది పేపర్ నోటిఫికేషన్ గైస్. తెలంగాణ PGECET ఆర్ PGECET 2025 అడ్మిషన్స్. సో ద గేట్ GPAT క్వాలిఫైడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ 2023, 24 అండ్ 25 ఎవరైతే PGECET రాశారో వాళ్ళకి అందరికీ క్యాండిడేట్స్ అందరికీ ME, MTech, MR, MPharm, Pharm D ఇవన్నిటికి అకాడమిక్ 25 to 26 స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ డేట్స్ ఎస్టర్డే ఫ్రమ్ 1/8/2025 నుండి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇది ఒక మనకు అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ లింక్స్లో మనకి సెకండ్ స్టెప్ డీటెయిల్ నోటిఫికేషన్. దీంట్లో మనకు అన్ని క్లియర్గా డీటెయిల్ ఉంటాయి గైస్. తెలంగాణ PGECET 2025 అడ్మిషన్స్కి ఇక్కడ మీకు ABCDE అనే 5 స్టెప్స్ ఉంటాయి. కిందికి మీరు స్వైప్ చేస్తే ఇక్కడ అన్నీ మీకు టోటల్ కనిపిస్తుంది. ఇక చూడండి, షెడ్యూల్ ఫర్ తెలంగాణ PGECET 2025 అడ్మిషన్స్. మనకు అడ్మిషన్ కమిటీ ఎప్పుడు మీటింగ్ పెట్టింది 25/7కి. ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ మనకి 26/7 ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్. అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనకి 1st ఆగస్ట్ నుండి 9th ఆగస్ట్ వరకే ఉంటుంది. అండ్ లైక్ ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీస్ లైక్ CAP, PH, స్పోర్ట్స్ కానీ NCC ఇవన్నీ ఉన్న వాళ్ళకి 6th 8 to 11th 8. దీంట్లో మళ్ళీ సపరేట్ డేట్స్ ఉన్నాయి గైస్, ఇక్కడ మీకు క్లియర్గా చూసుకోండి. NCC వాళ్ళకి 6th రోజు ఉంది, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళకి 7th రోజు ఉంది, CAP వాళ్ళకి 8th రోజు ఉంది, PH వాళ్ళకి 11th రోజు ఉంది. అండ్ డిస్ప్లే ఆఫ్ వెరిఫైడ్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్, కాల్ ఫర్ కలెక్షన్స్ ఇఫ్ ఎనీ త్రూ ఈమెయిల్. లైక్ ఏమన్నా మనకి డిస్ప్లే చేసినప్పుడు వాళ్ళకి కాల్ వస్తుంది 10th రోజు. అండ్ ఎక్సైజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఆఫ్ ఫస్ట్ ఫేజ్ మనకి 11th నుండి 12th రోజు మనం పెట్టుకోవాలి. అండ్ ఎడిట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ గైస్ మనకి 13th రోజు 1 డే ఛాన్స్ ఉంటుంది. మీరు పెట్టిన ఆప్షన్స్ మనం మళ్ళీ ఎడిట్ చేసుకోవాలనుకుంటే. అండ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ప్రిపేర్డ్ కాలేజ్ వైజ్ అండ్ బి ప్లేస్డ్ ఇన్ ది వెబ్సైట్. అంతే. నెక్స్ట్ రిపోర్టింగ్ టు కన్సర్న్ కాలేజెస్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం రిపోర్టింగ్ చేస్తాం కన్సర్న్ కాలేజ్కి. గైస్ ఇలానే మీకు కిందికి డౌన్ స్వైప్ చేస్తే నెక్స్ట్ A అయిపోయిన తర్వాత B ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎలిజిబిలిటీ మీన్స్ లైక్ మనం ఇండియన్ నేషనాలిటీ ఉండాలి, క్యాండిడేట్ షుడ్ బి ఆఫ్ తెలంగాణ, అండ్ లోకల్ ఆర్ నాన్ లోకల్ రిక్వైర్మెంట్స్, రెగ్యులేషన్స్ ఆఫ్ అడ్మిషన్స్. క్యాండిడేట్స్ అనే వాళ్ళకి మినిమమ్ 45% ఆఫ్ రిజర్వ్ కేటగిరీస్ ఉంటాయి, లైక్ ఇంక్లూడింగ్ టెక్నాలజికల్ 55% ఆఫ్ రిజర్వ్ కేటగిరీస్. లైక్ ఇక్కడ అన్ని MTech వాళ్ళకి, MPharm వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి, MTech వాళ్ళకి. అండ్ Cలో హెల్ప్ లైన్ సెంటర్స్ ఫర్ స్పెషల్ కేటగిరీ CAP, NCC, PH, స్పోర్ట్స్ వీళ్ళందరికీ స్పెషల్ ఏమైనా హెల్ప్ ఉంటే కనుక హెల్ప్ లైన్ సెంటర్లో కనెక్ట్ అవ్వండి. హెల్ప్ లైన్ సెంటర్ డీటెయిల్స్ ఇచ్చారు, మొత్తం క్లియర్గా చూసుకోండి మీరు. అండ్ ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకోవాలి, సర్టిఫికేట్స్ టు బి అప్లోడ్
అప్లోడెడ్ ది టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ ఫిల్లింగ్ అప్లికేషన్ ఫామ్. ఇది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇవన్నీ సర్టిఫికేట్స్ మీరు ఫోన్లో ఆర్ ల్యాప్టాప్లో అన్ని స్కాన్ చేసి రెడీగా పెట్టుకోండి. ఇక అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. స్పెషల్ కేటగిరీ లైక్ బీహెచ్ఆ, మీరు సిఏపిఆ, సిఎంసీఐ, ఏ స్పెషల్ కేటగిరీ అయినా ఎన్సీసీఆ, మీ కేటగిరీ బట్టి మీరు చూసుకోండి. అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ కౌన్సిలింగ్. మన సర్టిఫికేట్ వెరిఫికేషన్, కౌన్సిలింగ్ అన్ని ప్రాసెస్ ఎలా ఉంటే 1 by 1 మీరు టైం తీసుకొని రూల్స్ ఫర్ రిజర్వేషన్ ఫర్ అడ్మిషన్, ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గైస్. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీరు అన్ని కరెక్ట్ ఫాలో అవ్వాలి. అండ్ క్యాండిడేట్స్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా, ఏమైనా లింక్ ఉన్నా, ఇక్కడ తెలంగాణ వెబ్సైట్ది లింక్ ఉంటుంది ఇక్కడ, లైక్ PGECET, ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు చూసుకోండి. డీటెయిల్ నోటిఫికేషన్లో అన్ని స్టెప్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనకి. ఇది ఫస్ట్ స్టెప్ గైస్. మీరు కిందికి స్వైప్ చేస్తే మీకు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5, ఎప్పుడు రిజిస్ట్రేషన్ అప్పుడు ఏం చేయాలి, డాక్యుమెంట్స్ అప్పుడు అవన్నీ క్లియర్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అవన్నీ మీరు ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్లో మనకి సెకండ్ స్టెప్ డీటెయిల్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మీకు తెలంగాణ PGECET 2025 అడ్మిషన్స్లో ఇక్కడ మనకి ఫస్ట్ షెడ్యూల్ ఫర్ తెలంగాణ PGECET 2025 అడ్మిషన్స్, మనకి ఈవెంట్ షెడ్యూల్, డేట్, అడ్మిషన్ కమిటీ మీటింగ్ 25/7/2025 అండ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ 26. ఇక్కడ మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, ఆన్లైన్ పేమెంట్ అలాంగ్ విత్ అప్లోడింగ్ స్కాన్డ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఫర్ వెరిఫికేషన్ మనకు 1st August నుండి 9th August వరకు ఉంటుంది. అండ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ లైక్ NCC, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, CAP ఆర్ PH వీళ్ళ స్టూడెంట్స్ అందరికీ లైక్ 6th నుండి 11th వరకు ఉంది. దీంట్లో కూడా మళ్ళీ సపరేట్ ఉంది గైస్. NCC వాళ్ళకి 6th రోజు ఉంది, అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వాళ్ళకి 7th రోజు ఉంది, అండ్ CAP వాళ్ళకి 8th రోజు ఉంది, PH వాళ్ళకి 11th రోజు ఉంది. అండ్ డిస్ప్లే ఆఫ్ వెరిఫైడ్ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ అండ్ కాల్ ఫర్ కరెక్షన్స్ ఇఫ్ ఎనీ త్రో ఈమెయిల్. ఏమైనా మిస్టేక్స్ అనేమైనా ఉంటే మనకి 10th రోజు కాల్ వస్తుంది ఆర్ ఈమెయిల్ వస్తుంది. అండ్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఆఫ్ phase 1 మనకి 11th August నుండి 12th August వరకు ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎడిట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్, మీకు ఏమైనా కాలేజెస్ మళ్ళీ మీరు చేంజ్ చేయాలనుకున్నా, ఏమైనా ఎడిట్ చేయాలనుకున్నా మళ్ళీ మనకి 13th రోజు ఛాన్స్ ఉంటుంది అనమాట. అండ్ లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ప్రిపేర్డ్ కాలేజ్ వైజ్ అండ్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ది వెబ్సైట్ అండ్ రిపోర్టింగ్ అట్ కన్సర్న్ కాలేజెస్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ ట్యూషన్ ఫీ పేమెంట్ ఎక్సెట్రా. ఇది 8th నుండి మనకి 21 వరకు ఉంటుంది. క్యాండిడేట్స్ హియర్ బై థట్ ఇన్ఫార్మ్ దే షుడ్ సాటిస్ఫై ద అడ్మిషన్ రూల్స్. అది క్యాండిడేట్స్ అనే వాళ్ళు అన్ని అడ్మిషన్ రూల్స్ అనేది సాటిస్ఫై అవ్వాలి, కండిషన్స్ అవన్నీ. సెకండ్ నెక్స్ట్ మీ దీంట్లో డీటెయిల్ నోటిఫికేషన్ కిందకి స్వైప్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఎలిజిబిలిటీలో మనకి క్యాండిడేట్ షుడ్ బి ఆఫ్ ఇండియన్ నేషనాలిటీ అండ్ ద క్యాండిడేట్ షుడ్ బి బిలాంగ్ టు స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ద క్యాండిడేట్ షుడ్ సాటిస్ఫై లోకల్ ఆర్ నాన్ లోకల్ స్టేటస్ రిక్వైర్మెంట్స్ లై డౌన్ ఇన్ ది రెగ్యులేషన్స్ ఆఫ్ అడ్మిషన్స్ లైక్ మనకి ఇక్కడ డేట్స్ ఉన్నాయి కొన్ని, ఆ డేట్స్ మీరు చూసుకోండి. అండ్ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అండ్ సెక్యూర్డ్ నాట్ లెస్ దెన్ 50 marks. 45% ఇస్ ఇన్ కేస్ ఆఫ్ రిజర్వ్ కేటగిరీస్ వాళ్ళకి 45% అండ్ నార్మల్ కేటగిరీ వాళ్ళకి 50%. అండ్ కమింగ్ టు సి ఇక్కడ మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ ఫర్ స్పెషల్ కేటగిరీ, మీకు హెల్ప్ లైన్ సెంటర్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకి, NCC వాళ్ళకి, CAP వాళ్ళకి, PH వాళ్ళకి, స్పోర్ట్స్ వాళ్ళకి స్పెషల్ కేటగిరీ మీకు హెల్ప్ లైన్ సెంటర్ ఉంది, అక్కడ కనెక్ట్ అవ్వండి మీరు. అండ్ ఇక్కడ సర్టిఫికేట్స్ టు బి అప్లోడ్ ది టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండ్ ఫిల్లింగ్ ఫామ్ అప్లికేషన్, డాక్యుమెంట్ సర్టిఫికేట్స్ అప్లోడ్, ఇవన్నీ మన ఛానల్లో ఒక వీడియో చేశాను, డాక్యుమెంట్స్ అవన్నీ గైస్. మీ డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకోండి. మీరు PDF స్కానర్లో లైక్ TC, బోనఫైడ్ ఇవన్నీ నేమ్స్ పెట్టుకొని, దానికి సపరేట్గా నేమ్స్ పెట్టుకొని స్కానర్ రెడీగా పెట్టుకోండి. మళ్ళీ లాస్ట్ మూమెంట్లో ట్రబుల్ అవ్వడం, ఇవన్నీ సర్టిఫికేట్స్ డీటెయిల్స్ అన్ని ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి ఇవన్నీ అప్లోడ్ చేశాను ఆల్రెడీ. అండ్ కమింగ్ టు స్పెషల్ కేటగిరీ లైక్ సర్టిఫికేట్స్ ఎవరైతే ప్రొడ్యూస్ చేసినో PH, NCC వాళ్ళకి, స్పోర్ట్స్ గేమ్స్ కేటగిరీ వాళ్ళకి, అవన్నిటి వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మీరు ఇన్ కేస్ NCC ఇవన్నీ స్పెషల్ కేటగిరీ అయితే ఇవన్నీ ఫాలో అవ్వండి. వాళ్ళు రెగ్యులర్ BC వాళ్ళు నార్మల్ ఉంటే, NCC మీరు ఏం లేకపోతుంటే మీరు యూ కెన్ లీవ్ గైస్. అండ్ మీ డౌన్ సబ్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ ఉంటాయి లైక్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ కౌన్సిలింగ్ అన్ని స్టెప్స్ ఉంటాయి, స్టెప్ బై స్టెప్. అండ్ రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ఫర్ అడ్మిషన్స్కి ఇవన్నీ ఏమేమి రూల్స్ ఉంటాయి, అడ్మిషన్స్ వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి. అండ్ ఇక్కడ లాస్ట్లో మనకి క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు విజిట్ ది వెబ్సైట్ ఆఫ్ http://PGECET.tg.ac.in. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఈ వెబ్సైట్ని మీరు ఫాలో అవ్వండి. ఇంపార్టెంట్ లింక్స్లో థర్డ్ స్టెప్ ఇంపార్టెంట్ డేట్స్ గైస్. ఇంపార్టెంట్ డేట్స్ ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను, మీరు చూసుకోండి. ఇంపార్టెంట్ డేట్స్లో ఏం లేదు, మనకి రిజిస్ట్రేషన్ అప్పుడు వెబ్ ఆప్షన్స్ అండ్ ఎడిట్ వెబ్ ఆప్షన్స్ అవన్నీ డీటెయిల్స్ ఉంటాయి, సేమ్ లైక్ డేట్స్ ఉంటాయి. అండ్ ఇన్స్ట్రక్షన్స్ క్యాండిడేట్స్ ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి క్యాండిడేట్స్కి ఇక్కడ ఉంది. అండ్ GO ఫర్ లోకల్ ఏరియా, GO ఫర్ SC, GOMS నెంబర్ 244 ఫర్ EWS, CAP క్యాప్ ప్రియారిటీస్ అండ్ క్యాప్ లెటర్, NCC ప్రియారిటీస్ అండ్ NCC.go ఇవన్నీ. అండ్ గైస్ ఇక్కడ ఇవన్నీ ఇంపార్టెంట్ లింక్స్. దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు, ఇదంతా చూసుకోండి మీరు. ఇంపార్టెంట్ లింక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అప్లికేషన్. ఇక్కడ మనకి రిజిస్టర్ హియర్, లాగిన్ హియర్, స్పెషల్ కేటగిరీ, స్లాట్ బుకింగ్, లాగిన్, NCC, CAP, స్పోర్ట్స్, PH ఇవన్నీ 3 steps ఉన్నాయి. ఫస్ట్ మన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం లాగిన్ డీటెయిల్స్ లైక్ మనం ఒక పాస్వర్డ్ పెట్టుకుంటాము అండ్ మన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మనం లాగిన్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ హియర్ పైన క్లిక్ చేయండి. దెన్ ఆఫ్టర్ రిజిస్టర్ హియర్ పైన క్లిక్ చేసిన తర్వాత ఆఫ్టర్ దట్ మనకి ఇలా వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ మీరు
చూస్ ద ఎంట్రన్స్ టెస్ట్ అపియర్. మీరు ఏమేమి టెస్ట్ రాసారో అని క్లిక్ చేయండి. లైక్ క్వాలిఫైడ్ ఓన్లీ ఇన్ గేట్, మీరు ఓన్లీ గేట్లో క్వాలిఫై అయ్యారా, ఆర్ క్వాలిఫైడ్ ఓన్లీ ఇన్ జీపీఏటీ, ఆర్ క్వాలిఫైడ్ ఓన్లీ ఇన్ పీజీఈసెట్, ఆర్ బోత్ క్వాలిఫైడ్ ఇన్ పీజీఈసెట్ అండ్ గేట్, ఆర్ పీజీఈసెట్ అండ్ జీపీఏటీ. దీంట్లో మీరు ఏం రాశారు, లైక్ గేట్ రాసారా, జీపీఏటీ అలా సెలెక్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్వాలిఫైడ్ ఓన్లీ ఇన్ పీజీఈసెట్ అంటే క్వాలిఫైడ్ ఓన్లీ ఇన్ పీజీ అని సెలెక్ట్ చేసి ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్డ్ క్లిక్ హియర్ అని కాకుండా న్యూ రిజిస్ట్రేషన్ అని టైప్ చేయండి. న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు రాసిన టెస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది, ఎంటర్ టీజీపీజీఈసెట్ లాగిన్ డీటెయిల్స్. ఫస్ట్ ఇక్కడ మీరు హాల్ టికెట్ నెంబర్ టైప్ చేయండి అండ్ టీజీపీజీఈసెట్ ర్యాంక్ కార్డ్ మీరు రెండు టైప్ చేసి లాగిన్ కొట్టండి. లాగిన్ కొట్టిన తర్వాత నెక్స్ట్ మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. మీకు రిజిస్ట్రేషన్ లాగిన్ కొట్టిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఇలా ఓపెన్ అవుతుంది. లైక్ లాగిన్ అవ్వగానే మీకు క్యాండిడేట్ నేమ్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్ ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అండ్ పేరెంటియల్ ఇన్కమ్ ఫర్ ఫీ రియంబర్స్మెంట్ ఇక్కడ ఉంది కదా, మీ పేరెంటియల్ ఇన్కమ్ లైక్ బిలో 1 lakh, బిలో 2 lakh, నాట్ బిలో 1 lakh ఆర్ బిలో 2 lakhs సెలెక్ట్ చేయండి. అండ్ కమింగ్ టు నెక్స్ట్ డిఓపి డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఏరియా ఆఫ్ రిజర్వేషన్, మీ ఏరియా ఆఫ్ రిజర్వేషన్ ఏంటి అది సెలెక్ట్ చేయండి. అండ్ రిజర్వ్డ్ ఆర్ లోకల్ ఓయూ తెలంగాణ స్టేట్ అని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ కేటగిరీ మీ ఏ కేటగిరీ సెలెక్ట్ చేయండి, లైక్ బీసీ, ఓసీ, ఎస్టీ, ఎస్సీ అని. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడ ఫాదర్ నేమ్ అండ్ జెండర్ ఉంటుంది. మైనారిటీ మీరు ఏ మైనారిటీ, హిందూ, క్రిస్టియన్, ముస్లిం సెలెక్ట్ చేయండి. అండ్ మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ మీ ఫాదర్ ఆర్ మీ మదర్ ఎవరిదైనా ఒకరు ఇవ్వండి. అండ్ ఎంటర్ ఆధార్ నెంబర్. అండ్ క్రియేట్ లాగిన్ పాస్వర్డ్, మీరు లాగిన్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ క్రియేట్ చేసి ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయండి. గాయస్ సబ్మిట్ కొట్టి క్లిక్ హియర్ నెక్స్ట్ కొట్టిన తర్వాత మనకి ఇలా వస్తుంది, ఎంటర్ ఓటీపీ సెండ్ టు యువర్ మొబైల్ నెంబర్. మీ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ, మొబైల్ ఓటీపీ అండ్ ఈమెయిల్ ఓటీపీ ఎంటర్ చేయండి. ఇక్కడ ఇన్ కేస్ మీకు రాకపోయి ఉంటే ఆ టైం ఎక్స్పైర్ అయిపోతే రీసెంట్ ఓటీపీ కొట్టండి, మళ్ళీ మీకు ఓటీపీ వస్తుంది. ఏమైనా మిస్టేక్ కొడితే ఎడిట్ కొట్టి వెరిఫై కొట్టండి. ఆఫ్టర్ వెరిఫై కొట్టిన తర్వాత నెక్స్ట్ స్టెప్ లెవెల్ ఏంటి, ఆఫ్టర్ సక్సెస్ఫుల్ వెరిఫికేషన్ ఓటీపీ యు ఆర్ రీడైరెక్టెడ్ టు ద పేమెంట్ పేజ్ వేర్ ద రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఫీకి వెళ్తాము. నెక్స్ట్ మనకి ఇలా వస్తుంది, ఇక్కడ కొంచెం బ్లర్ ఉంది, నేను క్లారిటీ ఒకటి చెప్తాను. ఫస్ట్ మనకి క్రెడిట్ కార్డా ఆర్ డెబిట్ కార్డా, ఆ డెబిట్ కార్డ్ విత్ ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, క్యూఆర్ ఆర్ యూపీఐ ఇవన్నీ మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఎంటర్ కార్డ్ నెంబర్, ఫస్ట్ మీరు కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. మీరు సెలెక్ట్ చేయండి ఎస్బీఐ, మీరు ఏ కార్డ్ సెలెక్ట్ చేసి ఎంటర్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఎక్స్పైరీ డేట్, మంత్ ఉంటుంది, ఇయర్ ఉంటుంది, అది టైప్ చేయండి. నెక్స్ట్ ఎంటర్ సివివి, నెక్స్ట్ ఎంటర్ క్యాండిడేట్ నేమ్ కార్డులో ఉన్న క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేసి నెక్స్ట్ కొట్టండి. నెక్స్ట్ కొట్టిన తర్వాత మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఇంకా నెక్స్ట్ మనకి ఇలా వస్తుంది, యువర్ పేమెంట్ సక్సెస్ఫుల్. మీరు ఎస్సీ వాళ్ళకైతే 600 ఉంటుంది అండ్ బీసీ వాళ్ళకి 1200 ఉంటుంది. మీ పేమెంట్ సక్సెస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ 14 ఏంది, ఇఫ్ యూ హ్యావ్ అప్లైడ్ ఫర్ మల్టిపుల్ టెస్ట్ గేట్ ఆర్ జీపీఏటీ, టీఎస్పీజీఎస్టీ ఆల్సో సెలెక్ట్ ఎల్స్ నో. ఒకవేళ మీరు టీఎస్పీజీఎస్టీలో కూడా కొందరు లైక్ సిఎస్ రాస్తారు, ఈసీ రాస్తారు, మెకానికల్, అట్లా మీరు మల్టిపుల్ ఎగ్జామ్స్ రాస్తే ఎస్ పెట్టండి. ఇన్ కేస్ నో అని పెట్టండి. ఎస్ అని పెడితే మీకు ఇన్ కేస్ ఎస్ అని పెట్టినారు అనుకోండి, మీరు హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ మల్టిపుల్ సబ్జెక్ట్స్ అని క్లిక్ చేస్తే ఎస్ అని ఉంటుంది. అండ్ ఓన్లీ మీరు 1 ఎగ్జామ్ రాస్తే నో అని పెట్టండి. అదర్ సబ్జెక్ట్ గేట్ కానీ అడ్మిషన్కి రిజిస్ట్రేషన్ నెంబర్, పీజీసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ గేట్ స్కోర్ ఆర్ జీపీఏటీ ర్యాంక్ ఇలా వస్తుంది. అవి అప్లైడ్ ఫర్ మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఇన్ పీజీసెట్ ఆర్ గేట్ ఆర్ జీపీఏటీ. ఎస్ అయితే ఎస్ సెలెక్ట్ చేయండి, ఇక్కడ నో అయితే నో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ సెలెక్ట్ చేస్తే అదర్ సబ్జెక్ట్ గేట్, జీపీఏటీ, అడ్మిషన్ రిజిస్ట్రేషన్ నెంబర్, పీజీసెట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ గేట్ స్కోర్ ఆర్ జీపీఏటీ ర్యాంక్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ సబ్మిట్ క్లిక్ చేయండి. నో అయితే ఇక్కడ నో సెలెక్ట్ చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఇక్కడ గేట్ ఆర్ జీపీఐటీ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ పీజీసెట్ హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ మనది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అండ్ అప్లోడ్ స్కోర్ కార్డ్ ఆర్ ర్యాంక్ కార్డ్, మీరు మనకు వచ్చిన ర్యాంక్ కార్డు మీరు అప్లోడ్ చేయాలి. గైస్ ఇక్కడ చూస్ ఫైల్ ఉందిగా, చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి అప్లోడ్ నొక్కాలి. అండ్ ఇక్కడ జేపీఈజీ ఆర్ జేపీజీ ఫార్మాట్లో మాత్రమే అలో చేస్తుంది. అండ్ సైజ్ మస్ట్ బి లెస్ దెన్ 500 KB, 500 KB కన్నా సైజ్ లెస్ దెన్ ఉండాలి. అండ్ గైస్ ఇమేజ్ మాత్రం కరెక్ట్ ఉండాలి. ఇన్ కేస్ మీరు బ్లర్ ఉన్నా మనకి సర్టిఫికేషన్ సక్సెస్ఫుల్ అవ్వదు. సో నేను శాంపుల్ ఇమేజ్ ఇస్తాను, చెక్ చేసుకోండి. గైస్ మనకు ఫార్మాట్ ఇలా ఉండాలి, లెస్ దెన్ 500 KB అండ్ జేపీఈజీ ఆర్ జేపీజీ ఫార్మాట్. మనకి పిక్చర్ క్లియర్గా ఉండాలి. వన్స్ మీరు అన్ని పీడిఎఫ్ స్కానర్లో నీట్గా స్కాన్ చేసుకొని అన్ని ఆర్డర్ వైజ్గా పెట్టుకోండి. టీసీకి టీసీ, లైక్ ర్యాంక్ కార్డ్కి ర్యాంక్ కార్డ్, దాన్ని సపరేట్గా నేమ్స్ సేవ్ చేసి పెట్టుకోండి, మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో మీది సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అప్లోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కొట్టండి. ఇక్కడ ఎల్లో లైన్ ఉంది కదా, ఇది మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ టోటల్. ఫస్ట్ మనం ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ చేసాము, ఎల్లో లైన్ వచ్చింది. నెక్స్ట్ ఫీ పే చేసాము, ఎల్లో లైన్ వచ్చింది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసాము. ఆఫ్టర్ దట్ ఇది మనకి సబ్మిట్ కొట్టిన
అయిపోయిన తర్వాత నెక్స్ట్ లోకల్ ఏరియా వెళ్తుంది. ఆఫ్టర్ దట్ కంప్లీషన్ ఆఫ్ లోకల్ ఏరియా నెక్స్ట్ కేటగిరీకి వెళ్తాము. నెక్స్ట్ మైనారిటీ సబ్మిట్ తర్వాత అదర్ డీటెయిల్స్. ఈ లైన్ మొత్తం మీకు కంప్లీట్ అవ్వాలి. మీ ఒక్కొక్క స్టెప్ సెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఎల్లో లైన్ ముందు ఫార్వర్డ్ అవుతుంది. సో మీరు దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది అండ్ మీరు చూసుకోండి. లాస్ట్కి వచ్చిన తర్వాత అదర్ డీటెయిల్స్ కంప్లీట్ చేసి మీకు సబ్మిట్ కొట్టిన తర్వాత ఫైనల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయినట్టు. నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. మన క్వాలిఫికేషన్ డీటెయిల్ ఫస్ట్ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సి ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్ అండ్ ప్లేస్ ఆఫ్ స్టడీ మీరు ఎక్కడ చదివారు, టైప్ ఆఫ్ స్టడీ అండ్ అప్లోడ్ స్టడీ సర్టిఫికేట్ అండ్ బోనఫైడ్ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయండి అండ్ అప్లోడ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్. నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఇంటర్మీడియట్ డీటెయిల్స్, ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, ఇంటర్మీడియట్ ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్ అండ్ ప్లేస్ ఆఫ్ స్టడీ, టైప్ ఆఫ్ స్టడీ అండ్ హౌ మెనీ కాలేజెస్ డిడ్ యూ స్టడీ ఇంటర్మీడియట్. లైక్ మీరు కొందరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కాలేజ్ చేంజ్ అవుతారు. సో అలా 1 అయితే 1 సెలెక్ట్ అండ్ 2 అయితే 2 అండ్ అప్లోడ్ స్టడీ సర్టిఫికేట్ ఆర్ బోనఫైడ్ సర్టిఫికేట్ ఫర్ కాలేజ్ అండ్ అప్లోడ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ మార్క్స్ మేము. నెక్స్ట్ స్టెప్ 21. ఇన్ కేస్ ఆఫ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ కన్సాలిడేటెడ్ మెమో ఆప్షన్ నో దెన్ యూ ఆర్ రిక్వైర్డ్ టు అప్లోడ్ ఆల్ సెమిస్టర్ వైజ్ మార్క్స్ మెమో. గైస్ మీకు PGCMM కన్సాలిడేటెడ్ ఎవరైతే 2024 పాస్డ్ అవుట్ స్కాలర్షిప్ వల్ల రాని వాళ్ళు అండ్ 2025 పాస్డ్ అవుట్ వాళ్ళు రాని వాళ్ళు మీకు సెమ్ వైజ్ మెమోస్ ఉంటాయి కదా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ వన్, ఆ మెమోస్ అన్ని అప్లోడ్ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ క్వాలిఫైయింగ్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, సెక్యూర్డ్ మార్క్స్ అండ్ మినిమం మార్క్స్, బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ నేమ్, క్వాలిఫైయింగ్ డిగ్రీ ఇయర్ ఆఫ్ పాస్డ్ అవుట్. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ స్టడీ, టైప్ ఆఫ్ స్టడీ అండ్ హౌ మెనీ కాలేజెస్ డిడ్ యూ స్టడీ డిగ్రీ, అప్లోడ్ సర్టిఫికేట్, బోనఫైడ్ సర్టిఫికేట్ ఫర్ కాలేజ్ అండ్ అప్లోడ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్. ఇక్కడ మీరు చూస్ ఫైల్ అనేది అప్లోడ్ చేయండి అండ్ అప్లోడ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. డూ యూ హ్యావ్ కన్సల్టేటెడ్ మెమో ఉంటే మీకు ఎస్ అని పెట్టి అప్లోడ్ చేయండి అండ్ కేసు లేకపోతే నో అని పెట్టండి. నెక్స్ట్ అప్లోడ్ ఇండివిజువల్ మెమో సెమిస్టర్ సర్టిఫికేట్స్. సో ఇక్కడ యాడ్ ఇండివిజువల్ మెమో సెమిస్టర్ సర్టిఫికేట్స్ క్యాండిడేట్స్ బిలో లిస్ట్. ఇక్కడ ఫస్ట్ మీరు ఇయర్ సెలెక్ట్ చేయండి, సెమిస్టర్ సెలెక్ట్ చేయండి, టైప్ సెలెక్ట్ చేయండి అండ్ అప్లోడ్ సర్టిఫికేట్. దెన్ నెక్స్ట్ ఇక్కడ యాడ్ టు లిస్ట్ అట్లా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ అట్లా అన్నీ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఇండివిజువల్ మెమో సెమిస్టర్ మెమో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ సబ్మిట్ కొట్టండి. ఆఫ్టర్ దట్ మనకి కేటగిరీ సర్టిఫికేట్లో సోషల్ కేటగిరీ డీటెయిల్స్ ఉంటాయి. అక్కడ సోషల్ కేటగిరీ స్పేస్లో మీ క్యాస్ట్ ఎస్సీయా, బీసీయా, ఓసీయా మీ క్యాస్ట్ సెలెక్ట్ చేయండి అండ్ అప్లోడ్ క్యాస్ట్ సర్టిఫికేట్. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. ఇక్కడ మీకు ఏమైనా డౌట్ ఉంటే శాంపిల్ ఇమేజ్ ఉంటుంది చూసుకొని అప్లోడ్ చేయండి. అండ్ 24th one అప్లోడ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ఓసీ క్యాండిడేట్స్ హూ బిలాంగ్స్ టు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ కేటగిరీ. ఎవరికైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. సో ఈడబ్ల్యూఎస్ ఓసీ క్యాండిడేట్స్కి ఇక్కడ సెలెక్ట్ ఈడబ్ల్యూఎస్ పెట్టి అప్లోడ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ చూస్ ఫైల్ కొట్టి అప్లోడ్ చేయండి. నెక్స్ట్ స్టెప్ 25 స్టెప్ అప్లోడ్ మైనారిటీ సర్టిఫికేట్ ఇన్ కేస్ యూ బిలాంగ్ టు మైనారిటీ కేటగిరీ. మీరు ఒకవేళ మైనారిటీ కేటగిరీ ఉంటే మైనారిటీ సర్టిఫికేట్ అప్లోడ్ ఉంటే ఇక్కడ సెలెక్ట్ మైనారిటీ సెలెక్ట్ చేసి అప్లోడ్ మైనారిటీ సర్టిఫికేట్. అండ్ స్టెప్ 26 స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ కన్ఫర్మేషన్ ఎస్ఆర్ నో. ఇన్ కేస్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ ఉంటే మీరు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్లో డీటెయిల్స్ అన్నీ క్లెయిమ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ సిఏపీ, ఎన్సీసీ, పిహెచ్, స్పోర్ట్స్ మీకు ఏ సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని క్లిక్ చేసి అప్లోడ్ సర్టిఫికేట్ చేయండి. సెలెక్ట్ చేసి అప్లోడ్ సిఏపీ సర్టిఫికేట్ ఆర్ అప్లోడ్ ఎన్సీసీ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. Step 28 upload latest parental income certificate from MRO for candidates eligible for fee reimbursement. 2025 ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, అప్డేటెడ్ వన్. అండ్ ఆధార్ కార్డ్ అండ్ కస్టోడియన్ ఆప్షనల్ ఇన్ కేస్ క్యాండిడేట్స్ ఈస్ నాట్ హ్యావింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. మీకు బీటెక్లో డిగ్రీ సర్టిఫికేట్స్ ఒరిజినల్ PGCMM లేకపోతే కస్టోడియన్ ఆప్షనల్ ఇచ్చారు. నోట్ ప్రొవిజనల్ అడ్మిషన్స్ లెటర్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ విల్ బి ఇష్యూడ్ ఓన్లీ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ వెరిఫికేషన్ ఆఫ్ ది ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ రిపోర్టింగ్ ఎట్ ది అలొకేటెడ్ కాలేజ్. గైస్ ఇక్కడ మనకు స్టార్టింగ్లో చూడండి ఈ ఎల్లో లైన్ మొత్తం కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ 28th స్టెప్ కంప్లీట్ అయిపోతే మీ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా అయిపోయినట్టు. అండ్ ప్రజెంట్ ఇన్కమ్ ఫర్ ది రియంబర్స్మెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ చేయండి 1 lakh బిలో 1 lakh ఆర్ బిలో 2 lakhs. అండ్ అప్లోడ్ పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. అండ్ సెల్ఫ్ డిక్లరేషన్ అప్లోడ్ ఆధార్ కార్డ్. గైస్ ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయండి. అండ్ సెల్ఫ్ డిక్లరేషన్ డిక్లరేషన్ మీన్స్ మీరు ఇచ్చిన పైన టర్మ్స్ అండ్ కండిషన్స్ అవన్నీ యాక్సెప్ట్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటే యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ కొట్టండి. స్టెప్ 29 సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ది అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అని మీకు ఇలా వస్తుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ ఇక్కడ మనకి మీరు స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ వెరిఫికేషన్ మీకు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ గ్రీన్ టిక్ వస్తుంది. అండ్ అప్రూవ్ వన్స్ మీ కాలేజ్లో అప్రూవ్ అయిన తర్వాత మీకు ఇక్కడ టిక్ వస్తుంది. అప్పుడు మీరు సక్సెస్ఫుల్లీ కంప్లీషన్ ఆఫ్ యువర్ కౌన్సిలింగ్ ఆప్షన్స్. ఈ వీడియోలో నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను లైక్ స్టెప్ బై స్టెప్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఐ విల్ అప్లోడ్ షార్ట్స్, మీకు షార్ట్ కట్గా షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ మీ ఇంట్లో మీకు సిస్టమ్ ఉంటే ఇంట్లో చేసుకోండి, ఆర్ ఎల్స్ మీ దగ్గరలోనే హెల్ప్లైన్ సెంటర్లో మీరు వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోండి. డాక్యుమెంట్స్ అన్నీ మనకి ఇచ్చిన జీబీ లిమిట్లో దాన్ని బట్టి చేయండి. అండ్ ఆ డాక్యుమెంట్స్ అనేవి కరెక్ట్ ఉండాలి అండ్ నీట్గా ఉండాలి, విజిబుల్ అయ్యేటట్టు బ్లర్ అలా చేయకుండా సైడ్స్ ఎడిట్ అంతా నీట్గా చేయండి. PDF స్కానర్లో డాక్యుమెంట్ చేయండి. గైస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకా చాలా అప్డేట్స్ ఉంటాయి. అప్డేట్స్ అన్ని నేను అప్లోడ్ చేస్తాను, వీడియోస్, లాంగ్ వీడియోస్, షార్ట్ వీడియోస్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.